నీ ముఖాన్ని నువ్వు చూడలేని పనికిమాలిన వాడివి ప్రపంచం పరమాత్మనేం చూస్తావురా అంటున్నా. అది ఒరిజినల్. అందుకనే ఈ మిర్రర్, మనస్సు అనే మిర్రర్ లో అది రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్ట్ అయితే అదే ఈ విశేష రూపమైన ప్రపంచం. దీన్ని బట్టి సామాన్యాన్ని దర్శించాలి మనం. సామాన్యము మనస్సులో రిఫ్లెక్ట్ అయి విశేషమైందంటే అది ప్రతిబింబం, అదే ప్రపంచం. ఈ విశేషం ద్వారా సామాన్యాన్ని పట్టుకోవాలి. అయితే ఆ పట్టుకోవడంలో పెద్ద చిక్కు వస్తున్నది. అప్నే ముఖకే దేఖనే వాస్తే కేవల శుద్ధ దర్పణ కా సమ్ముఖ కర్ణ హీ కర్తవ్య హై. ఒక శుద్ధమైన దర్పణం దగ్గర పెట్టుకోవడమే మనం చేయవలసిన పని అనుకోండి. కానీ పరంతు జిస్ దర్పణ మే మలినత హోవే తిస్ దర్పణ కి మలినతకే దూర్ కర్నే వాస్తే అనేక సాధన. ఆ దర్పణంలో మాలిన్యం ఉన్నదో సత్యమే, డిస్టార్టెడ్ ఫిగర్ కనపడుతుంది. అసలు ఒరిజినల్ ఉన్నది ఉన్నట్టు కనపడదు. కనుక నువ్వు చేయవలసిన కృషి దర్పణంలో ప్రతిఫలింప చేయడానికి కాదు. దర్పణం ఎలాగో ప్రతిఫలింపజేస్తుంది, కానీ ప్రతిఫలించడానికి అడ్డు తగిలేటువంటి ఆ విఘ్నాలు పోగొట్టుకోవాలి. అనేక సాధన కోయి ముఖ దేఖనేకే అనేక సాధన. ముఖం చూడడానికి అక్కర్లా. తైసే అలాగే బంధ మోక్షకి నివృత్తి ప్రాప్తి వాస్తే కేవలం అప్నే స్వరూప్ కా సమ్యక్ జాన్నా హీ కర్తవ్యే అంజనై. ఊరిక నువ్వు చూస్తే చాలు కనపడుతుంది. బట్ పరంతు జాన్నా సమ్యక్ బుద్ధి సే హోతా హై. మంచి నిర్మలమైన బుద్ధి ఉంటేనే కదా అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, చూడగలవు. మరి బుద్ధి నిర్మలంగా ఉందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఎంతమంది బుద్ధులు నిర్మలంగా ఉన్నాయి అడిగితే సత్యమే. ఇక అబ్బే పనికిరాం మనం, దానికి ఆన్సర్ లేదు. జిస్ బుద్ధి రూపీ దర్పణ మే మల విక్షేపాది దోష రూప్ మలినతా హై. ఆ ఆవరణ విక్షేప దోషాలు ఒక దుమ్ము ధూళిలాగా పడిపోయాయో ఈ మనస్సు అనే దర్పణం మీద, తీసుకే దూర్ కర్నే వాస్తే అది పోగొట్టుకోముందు. అందుకోసం వచ్చిందట యోగ శాస్త్రం. చెబుతున్నాడు చూడండి. వ్రత ఇంకా తీర్థయాత్ర దగ్గర చూస్తున్నాడు. జప తప భజన్ యజ్ఞ దాన పూజ తీర్థయాత్ర వ్రత శమ దమ వైరాగ్య వివేకాది సాధన అక్కడ లొకేట్ చేసేసాడు. ప్రిపరేటరీ గ్రౌండ్. కోయి బంధమోక్షకి నివృత్తి ప్రాప్తి వస్తే సాధన నహి. దానికక్కర్లేదు. ఆ బుద్ధికి శుద్ధి చేయడం కోసంగా వస్తాయి ఇవన్నీ. ఇసి అంశమే దీనికోసంగానే గురు శాస్త్ర పురుషార్థ సఫల్ హై. వా అస్తిత్వ స్ఫురణత్వ ప్రియత్వ నిజ స్వరూప్ సే జో భిన్న ప్రతీతి హోతీ హై. ఆ కేవలం సమష్టి రూపమైనటువంటి అస్థిభాతి కంటే వేరుగా ఏదైనా కనపడుతుంటే సో ఈ భ్రమ హై. అదే భ్రమ అనే మాటకు అర్థం. తీసు భ్రమకి నివృత్తి వాస్తే ఆ భ్రమ పోగొట్టుకోవడానికి గురు శాస్త్రకి సఫలత. గురువు గారి మాటలు గాని శాస్త్రోపదేశం గాని అప్పుడు అవి సార్థకం. అంతేగాని జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా గురువు అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, తీర్చిపారి. ఆ జ్ఞానమే నీకు పరమాత్మ స్వరూపాన్ని ప్రదర్శించగలదు. పోయి మోక్ష రూప బ్రహ్మాత్మదాకి ప్రాప్తి వాస్తే గురు శాస్త్రమే. అక్కడ వదిలేయి గురువును శాస్త్రాన్ని. అంతవరకు దగ్గర పెట్టుకో. ఎక్స్ పెట్టుకొని లెక్క చేసినట్టు చేయి. ఎక్స్ అక్కడ వదిలేయి. सत्संगति से पहले भी स्वतः ही बंध मोक्ष से रहित शुद्ध चैतन्य निर्विकार देश काल वस्तु भेद से रहित थी. అసలు ఆ మాటకొస్తే సత్సంగం చెయ్యక ముందు నుంచి నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉన్నావు. అది కొత్తగా నీ స్వరూపాన్ని నువ్వు పొందనక్కర్లే, ఊరికే గుర్తించటం వరకే. రహిత హి పరంతు అప్నే స్వరూప్కే నజాన్నేసే ఇది నా స్వరూపమని నువ్వు ఐడెంటిఫై చేయటంలే. ఐడెంటిటీ కార్డు లేదు నీ దగ్గర. ఐడెంటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్ లో, మంచి మాట అది. ఐడెంటిఫై గుర్తించలేకపోతున్నావు. 26 సార్లు హైదరాబాద్ లో మా వాళ్ళ ఇళ్ళు చూసే ఉంటాను నేను, కానీ మళ్ళీ నాకు ఎక్కడుందని అడుగుతూనే ఉంటా అక్కడ ఇక్కడ. ఒకసారి మా చెల్లెలు ఇంటికి వెళ్ళా, సరే ఎవరో సహాయం చేసి వెళ్ళాను. ఒకసారి మా చెల్లెలే నాతో వస్తున్నది. వస్తూ అమ్మాయి ఎక్కడ ఇల్లు అంటే ఎక్కడరా నాకు తెలియదు అంటుంది. నిన్ను నమ్ముకొని నేను వస్తే నాకు తెలియదంటే అవి ఏంటి అంటే ఏమిటో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు నాతో, ఇది కదా మన ఇల్లు అనుకోండి. అంత జిగ్జాగ్ గా ఉంటుంది అది ఆ ఎల్బీ నగర్ లో. అప్పుడు మా మేనల్లుడు ఎదురుగా వస్తున్నాడు. వాడేదో సమయానికి మా అదృష్టం కొద్దీ వాడు వస్తుంది. ఏంటి మామ, రే మీ అమ్మకే తెలియదట్రా, నాకేం తెలుస్తుందిరా, నేను తీసుకోపోతాలే మామ అని తీసుకో. అది గుర్తొస్తుంది నాకు ఎప్పుడు. ఐడెంటిటీ. యు ఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై ది హౌస్ దో యూ హ్యావ్ సీన్ ఇట్ నంబర్ ఆఫ్ టైమ్స్.
అలాగే ఎన్ని జన్మలో ఎత్తాం, అది నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే. ఎంతకాలం నుంచో శ్రవణం చేస్తున్నాం, మననం చేస్తున్నాం, ఐడెంటిఫికేషన్ సరిగా చేయలేకపోతున్నాం. అద్దుగో ఒక డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు వాడు చక్కగా ఎక్కడ ఆపరేషన్, ఎక్కడ ఆ కత్తెర పెట్టాలి, ఆ కత్తి ఎక్కడ పెట్టాలి, ఎక్కడో చోట పెడితే చేస్తాడు వాడు సరిగా స్పాట్ చూచి, ఆ స్పాట్. అలాగే పరమాత్మ స్పాట్. ఆప్కో ఏ మలమూత్ర రూప సంఘాతి జాంతి, ఇంతవరకు ఏదో శరీరమే నేననుకుంటూ కూర్చున్నాం, అదట మాలిన్యం. జైసే కోయి తృణూమి హస్తీకో క్షిపాయ, ఎవడైనా గడ్డి గాదం తీసుకొచ్చి ఒక ఏనుగును కప్పేయగలడా? కప్పేసి ఆ ఏనుగా ఇక్కడే ఉండు, నీ వారికి కనపడకుండా ఉండు అంటే ఏదో గడ్డి దాన్ని కప్పుతుందా? అలాగే ఏదో శరీరం, ఏదో ఇంద్రియాలు, ఏదో మనసులో ఆలోచనలు ఆత్మను కప్పుతాయా? నువ్వు కప్పినట్టు సంతోషిస్తున్నావే గాని అదేం చేస్తున్నావు తెలుసా? ఒరే నువ్వు కప్పింది కూడా అస్థిభాతీయేరా అంటుంది అది. నువ్వు కప్పిన కప్పు కూడా అస్థిభాతీయే కదా, నేను లోపల ఉన్నదాన్ని నేను కూడా అస్థిభాతీయే కదా, అస్థిభాతిని కప్పుతుందట్రా నీ భ్రాంతి కాకపోతే అనేటప్పటికి సిగ్గుపడాలి మనం. అంటే నువ్వు ఆ చూపు పెట్టుకోకపోవడమే కప్పుకోవడం. నువ్వు చూపు పెట్టుకున్నావు అనుకో వెంటనే తెలిసిపోతుంది. అదే సూక్ష్మంలో మోక్షం అండి. పిచ్చివాళ్ళై చెప్పలేదు వాళ్ళు. చైతన్య ఆత్మారూప హస్తికో గుహ్య భావసే రహతీభి. అందుకనే ఉపనిషత్తు అద్భుతంగా చెప్పింది. కఠోపనిషత్తు మాత్రం, కఠోపనిషత్తు అమోఘం, చాలా గొప్ప మాటలు చెప్పింది. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా, ఈ ఆత్మస్వరూపం సర్వ పదార్థాల్లో పరుచుకొని ఉన్నది. ఎంత ఆశ, ఎక్కడ పడితే అక్కడ ఉందట. గూఢ, హిడెన్ ట్రెజర్. జాగ్రత్త, నీకు కనపడదు, అక్కడే ఉంది, కనపడదు. నా ప్రకాశతే, బయటపడదు. అయితే ఎలాగండి? బయటపడే మార్గం ఉంది, చెప్తాం. దృశ్యతే, చూడవచ్చు. దేర్ ఈజ్ పాసిబిలిటీ. ఇంత గొప్ప శ్లోకం లేదండి. అక్కడే ఉంది, చూడలేవన్నది. ఆ దానిపాటికి అది బయటపడవు అన్నది. మరి నువ్వు బయట పెట్టేటువంటి స్వభావం నీ మనసుకున్నది, అందుకనే దృశ్యతే అంటున్నాడు. ఎలాగండి? ఈ ఇప్పుడున్న మనసు కాదు, ఇప్పుడున్న మనసు పనికిరాని మనసు. సూక్ష్మయా దృశ్యతే, అగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. అగ్రియ సూక్ష్మ అయినటువంటి బుద్ధితో చూడు. అగ్రియ అంటే పాయింటెడ్, సూక్ష్మ అంటే సట్లెస్ట్. సట్లెస్ట్ షార్పెండ్ ఇంటెలెక్ట్. బాగా సూక్ష్మంగా పెన్సిల్ చెక్కినట్టు చెక్కాలి మనస్సును, అంతే. మొద్దుబారిపోయిన ఏదో మనసుతో నువ్వు ఎలా పట్టుకుంటావు? నిరాకారమైన సర్వవ్యాపకమైన తత్వాన్ని ఎలా పట్టుకుంటావు? తాత్పర్య ఏం ప్రకట సూర్యకి న్యాయి. సరే, మంచిది. పూర్వమై అజ్ఞానీ థీ, ఆబుమై మోక్షకో ప్రాప్త హుయి హూ, ఆత్మా మే తీనో కాలో మే బంధ మోక్షాయ నహి. ఇదిగో ఇలా ఎప్పుడూ భావించకూడదట. ఇంతకుముందు ఆత్మ అంటే నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది కొత్తగా అని అనుకోకూడదట. నీకు తెలియనప్పుడు ఉందని, తెలిసినప్పుడు ఉందని ఎప్పుడూ మనసుకు తెచ్చుకుంటుండాలట. నేను ఇప్పుడు కొత్తగా చూశాననేటప్పటికీ ఏమవుతుందో తెలుసా? ఇంతకుముందు నేను చూడనప్పుడు అది లేదని ఆ భావన రాకూడదట. నెగటివ్ థింకింగ్, పాజిటివ్ గా థింక్ చేయాలి. ఎప్పుడు అది ఎవర్ ప్రెజెంట్. అయితే నేను దాంతో టచ్ అవ్వలే, నా మనసు టచ్ అవ్వలే. ఇప్పుడు టచ్ అయింది, వెంటనే స్ట్రైక్ అయింది. అర్థమైందా? ఆ ఫైల్ ఓపెన్ చేశావు, వెంటనే కనిపించింది కంప్యూటర్లో. అంతకుముందు ఆ ఫైల్ లేదా? ఉంది, మెమరీలో ఉంది. చూచావా? ఈనాటి కంప్యూటర్తో నీవు ఉపమానం పెట్టి చెప్పు, బ్రహ్మాండంగా ఉంది. అలాగే మనలో ఉన్నది అది. ఓపెన్ చేయగలిగిన సామర్థ్యం ఉండాలి నీకు, అంతా కనపడుతుంది మొత్తం. పూర్వమై అజ్ఞానీథి ఆబుమై మోక్షకో ప్రాప్త హుయి హూ, ఆత్మామే తీనో కాలోమే బంధ మోక్షాయ నహి. అసలు 3 కాలాల్లో బంధం లేదు, మోక్షం లేదు, రెండూ లేవు. ఆత్మే ఉన్నది, అంతే. అది బంధం అంటావా, మోక్షం అంటావా? దానికి అనవసరంగా బంధం మోక్షం అనేది అట్రిబ్యూట్ చేస్తున్నావు. అది నీ మనస్సు యొక్క వికల్పం. जिस मन ने आपको बंध माना था उसी मन ने आप మోక్ష మానా హై. ఎలా చెప్పగలిగామంటే, ఇంతకు ముందు ఏ మనస్సు అయితే నీవు బంధంలో ఉన్నావని నీకు చెప్పిందో, ఇప్పుడు ఆ మనస్సే ఇప్పుడు నువ్వు ముక్తుడు అయ్యానని చెబుతున్నదా లేదా? ఆ మనస్సు మనస్సేగా. అప్పుడు మనస్సే, ఇప్పుడు మనస్సేగా. అప్పుడు ఆ మాట చెప్పింది, ఇప్పుడు ఈ మాట చెబుతున్నది అంటే మనస్సు యొక్క వికల్పం అదంతా.
అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పడం మనస్సుకు అలవాటు. అలాంటి మనస్సును నువ్వు నమ్ముకోవద్దు. ఆ మాట ఈ మాట చెబుతున్న మనస్సును నమ్ముకోవద్దు. ఒకే మాట చెప్పే మనస్సును నమ్ము. ఆ ఒకే మాట చెప్పి ఎప్పుడు చెబుతుందంటే ఒకే వస్తువునది చూస్తే. బాగా విన పాయింట్. అది ఒకే వస్తువును ఎప్పుడూ చూస్తుంటే ఒకే మాట చెబుతుంది. భిన్న భిన్న వస్తువులను మనసుకు తెచ్చుకుంటున్నదనుకో భిన్న భిన్నంగా మాట్లాడుతుంటుంది అది. కనుక దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలా? ఇస్సే జానా జాతా హై. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే ఈ బంధ మోక్షం మనన మాత్ర హై. బంధ మోక్షం అనేది మనస్సు యొక్క ఆలోచన మాత్రమే. తూ ఆత్మ దోనో మన్ కీ అవస్థ కా సాక్షి హై. ఆ సంకల్ప వికల్పాలకు రెండింటికి నువ్వెప్పుడు సాక్షిగానే ఉంటున్నావు. అది లేదన్నప్పుడు నువ్వు ఉన్నావు, అది ఉందన్నప్పుడు నువ్వు ఉన్నావు. అప్పుడు నీకు లాస్ లేదు, ఇప్పుడు గెయిన్ లేదు, లాభ నష్టాలు ఆత్మకు లేవు. మనస్సు ఉన్నది అని అన్నప్పుడు నీకది కనపడుతున్నది, లేదు అన్నప్పుడు కనపడలేదు. కనపడకపోయినా అది ఉన్నది దానిపాటికి, అది కనపడ్డప్పుడు దానిపాటికి అది ఉన్నది. అయితే కనపడ్డప్పుడు నువ్వు బాగుపడ్డావు, కనపడకపోతే నువ్వు నష్టపోయావు. ఆత్మకు లాభ నష్టాలు లేవు. సరే, మేరే విషయ ఊంచ్ నీచ్ దోనో నహి. ఉచ్చ నీచాలు రెండూ లేవు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఏక్ రస ఆత్మా హూ. विष्णु ने कहा मेरे ऐसे वचन गौरवता के मत कर, जिसने अपना स्वरूप पाया है उसकी भली चुप ही है. రే బాయ్, నాకేమీ లేవు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను గుర్తించాను, ఇక అంతా నేనే అని అంటున్నావే. అంతా నువ్వే అయినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు మాట్లాడుతున్నావు? చూప్ రహో, మౌనంగా ఉండు. అంతా నువ్వు అయినప్పుడు మాట ఎట్లా వచ్చింది? जैसे संसार में जो धन रखता है जिससे कोई पूछे कि तुम्हारे पास कुछ धन है तो कहता है कुछ नहीं. నేను చెబుతుంటాను అప్పుడప్పుడు, అదే చెబుతున్నారు పాపం కమ్లీ వాళ్ళ. నీ దగ్గర ఎంత ఉన్నదో అని అడుగుతారట ఎవరైనా. మామూలుగానే ఎంత ఉన్నదా నీకెంత ఉంటుంది డబ్బు, ఎంత కూడా పెట్టావు, ఏ బ్యాంకులలో ఎంత ఉన్నది, ఎవడు చెప్పడట. చెబుతావట, నువ్వు నిన్ను అడిగితే చెబుతావు, నన్ను అడిగితే చెబుతానా? అబద్ధాలు చెబుతుంటాం. లోక జ్ఞానం అంటాం. అదేమంటే ఎలాగైతే ఏమంటాడట, కూర్చుని ఏం లేదండి మామూలే అని అంటుంటాట. వేదవది డబ్బు ఎంత ఉన్నదిరా అంటే నా దగ్గర ఏం లేదు, అంతా మామూలుగా బతుకుతున్నానంటావే. అలాంటిది జ్ఞానధనమది. సర్వత్రా నేనే ఉన్నాను అనేటువంటి గొప్ప అనుభవం ఎవరికంటే వాళ్ళు అడుగుతూ ఉంటే, ఏమయ్యా నీకు ఎలాంటి అనుభవం కలిగింది? సర్వత్రా ఉండడం అంటే ఏంటి, అసలు నువ్వు ఎట్లా ఉన్నావు అంటే, ఇట్లా ఉన్నాను అట్లా ఉన్నానని చెప్పావు, అది మనస్సు యొక్క కల్పన అవుతుంది, అది ఆత్మ కాదు. నువ్వు ఇట్లా అట్లా అన్నావనంటేనే అప్పుడు దాన్ని వర్ణిస్తున్నావు, విమర్శిస్తున్నావు. जो खाता है उसको डकार आती है, जिसको చింతామణి ప్రాప్తి హుయి హై సో హజార్ छिपावे तो छिपते नहीं అనేసరికి దానికి జవాబిస్తున్నాడు ఆ రాజుగారు. విష్ణువు ఆ మాట అన్నాడట, నీకు నిజంగా అనుభవం కలిగితే మౌనంగా ఉంటావు కదా, ఎందుకు మాట్లాడుతున్నావనంటే, మాట్లాడితే ఏమన్నాడు, మౌనంగా ఉండలేము అన్నాడట. అదేమిట్రా, అదేలా నిరూపిస్తావు? జో ఖాతా హై ఉస్కో డకర్ ఆతా హై. ఎవడైనా తిండి తింటూ ఉన్నాడు అంటే తేపులు కూడా వస్తాయి. అది ఊరకు కూర్చోదు, తేపు రూపంగా బయటకు వస్తుంది. జిస్కో చింతామణి ప్రాప్తి హుయి హై, ఎవరికైనా ఒక వజ్రం దొరికిందంటే సో హజార్ छिपावेతో छिपती नहीं, దాని కాంతే బయటపడుతుంది, అందరికీ తెలుపుతుంటుంది వీడి దగ్గర నేనున్నానని. నిర్బల్ పురుష హీ కిసీ కే భయ సే ధన్ కో छिपाता है, तो जो निर्भय सबसे बली है उसका धन छिपाया छिपता नहीं. బలహీనుడైనటువంటి వాడు ఎవడైనా కొట్టేస్తాడేమో నా దగ్గర డబ్బని బయట దాచిపెడుతుంటాడు గాని, బలవంతుడైన వాడు ఎంతైనా ఉన్నది, పెద్ద జమీందారులు వాళ్ళు ఉన్నది, వాళ్ళ ఆస్తి అంతా బయటపడుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎన్ని ఇండ్లు ఉన్నాయో తెలిసిపోతుంటుంది. చూసే తెలియదు వాడి ఇల్లని, చూసే తెలియదు వాడి భూములని, వాడు వాడు ధరించేటువంటి దుస్తులను బట్టి అర్థం చేసుకోకల్లా, వాడి భార్య పెట్టుకునే సొమ్ములను చూసి అర్థం చేసుకో. పెండిళ్లలో అయినా పెట్టుకుంటారుగా, బయటకు వస్తారుగా, అప్పుడు అర్థం కాలే వాడెంత ధనవంతుడా. వీడి ఆర్గ్యుమెంట్ చూడండి. ఉస్కా छिपाया छिपता नहीं, నువ్వు దాచిపెట్టుకోదలుచుకున్నా దాగదది. జైసే సూర్య కా అబ్బా, ఇంకా అద్భుతమైన ఉపమానం. జైసా సూర్య కా ప్రకాశ రూప్ ధన్, సూర్యుడి డబ్బంతా ఆయన ప్రకాశం, మరి ఆయన దాచిపెట్టుకున్నా దాగుతుంది. అది అమోఘంగా ఉందండి ఇది. బ్రహ్మాండ సే छिपाया छिपता नहीं, బ్రహ్మాండం నా ప్రకాశం చూడకూడదు, నా దగ్గరే ఉంచుకుందాం, నా మండలంలోనే
నింపుకొని కూర్చుందాం అని అంటే అది బయటకే వస్తుంది. లైట్ ట్రావెల్స్, నువ్వు ఎంత దగ్గర పెట్టుకున్నా అక్కడ ఆగదు. और सूर्य को भी अपने स्वयं प्रकाश रूप धन को छिपाने की ताकत नहीं అట. వాడికి ఆ శక్తే లేదట సూర్యుడికి దాచిపెట్టుకునే శక్తి. ऐसे मुझे चैतन्य का स्वयं प्रकाशता कर सर्व दृश्य को प्रकाशता तथा स्वरूप से ही बंध मोक्ष से रहितता, नित्य मुक्तता, परिपूर्णता, एक रहस्यता, सत रूपता, आनंद रूपता तथा वांग मनस गोचरता आदि धन इस सत असत जड़ दुख रूप दृश्य से छिपा या छिपता नहीं. मोग नमस्कार. సచ్చిదానంద రూపమైనటువంటి ఆ ప్రకాశం వాడు దాచిపెట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిష్ఫలం. ఎందుకంటే దాగదు. దాగకి ఏమైందట, వాడు దేనికి కనపడకుండా చేద్దామని ప్రయత్నం, ఈ ప్రపంచానికి కనపడకుండా చేద్దాం కదా. అదేం చేసిందట, బయటకు వచ్చింది. బయటకు వచ్చి నన్నెవరు దాచిపెడతారండి, నేను దాగను, నేను సర్వత్రా ఉంటాను. వాడికి తెలుసు దాచినా దాగదని. సరే నీ ఇష్టం అన్నమాట. అనేసరికి నామరూపాత్మకమైన ప్రపంచంగా మారిపోయింది. అదేనట ఈ ధనం. పరమాత్మ ధనమట ఇది, పరమాత్మ ఆస్తి అట. దాచుకోలేక బయట పెట్టాయట. బ్రహ్మాండమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. హెన్స్ ది క్రియేషన్ అన్నాడు ఒక సూఫీ. అందుకేసనట ఈ ప్రపంచం ఏర్పడ్డది. ప్రపంచం అంటే ఏమిటి? కస్య స్విద్ధనం ఈశావాస్య ఉపనిషత్తు ఎప్పుడో చెప్పింది. ఎవరిది ధనం? పరమాత్మది. ఆ ధనమే విభూతి. కనుకనే డిక్షనరీ తీసి చూస్తే మీరు విభూతి అనే మాటకు ఐశ్వర్యం అని రాస్తారు. ఐశ్వర్యం వాడి ప్రాపర్టీ. ఎంత హాయిగా ఉంది ఇంటర్ప్రిటేషన్. అప్పటికి నువ్వు ప్రపంచాన్ని ఏ దృష్టితో చూడాలో చెబుతున్నాడు. ఇదంతా పరమాత్మ విభూతి. పరమాత్మ విభూతి. పరమాత్మడు శుద్ధ చైతన్యం ఎక్కడ ఉన్నది? నాలోనే ఉన్నది. లోపల ఉంటే స్వరూపం, బయటకు వస్తే విభూతి. నువ్వు ఆ దృష్టితో చూడు. నేనేమో స్వరూపంగా చూసుకుంటుండు నీ జ్ఞానాన్ని. జ్ఞేయమైన ప్రపంచాన్నంతా అదే విస్తరించి ఇంత రూపంలో ఇన్ని రూపాల్లో కనపడుతున్నదని భావన చేయి. ఇదే సాధన అండి. శ్రవణ మననాదులు ఇవే, ఇంకే కొత్తగా ఏం లేవు. అరే భయమాన్ హో రహే హై జైసే గుడ్ కర్కే కటు పదార్థ భీ మధుర్ హోతే హై. ఒక బెల్లము పంచదార ఉన్నాయనుకో, అవి ఏ పిండిలో కలిపినా తీయగా మారిపోతుంది. ఆ పిండి శనగపిండి, ఏదో దుమ్మదిగా మినపిండి, ఏదైనా సరే, బియ్య పిండి ఏదైనా సరే దాని పాకంలో పడేసేస్తే మామూలుగా దానికి ఆ మాధుర్యం లేదు. ఆ పిండికి ఇది కలిస్తే బాగా ఇది వ్యాపిస్తుందన్నమాట ఆ పిండిని అంతా. అలాగే అస్థిభాతి ఆ బెల్లం చక్కెర లాంటివి. ప్రతి పదార్థం బట్టి పిండి పేల పిండిలాగా విరిసిపోతుంది. అది వచ్చి దానిలో ప్రవేశిస్తే అప్పుడు ప్రతిదీ ఉంది, ప్రతిదీ కనిపిస్తున్నది అని కీర్తి తెచ్చుకుంటుందట. దీనికి ప్రతిష్ట ఎప్పుడు అది పనిచేస్తే. అందుకనే అసత్కల్పార్థకం భాసతే. రజ్జుకి సత్రూపత కల్పిత సర్పదండమాలాది కోసే చిపాయే చిప్తీనై. అందుకే ఆ రజ్జువు యొక్క స్వరూపం ఆ పాము రూపంగా బయటపడ్డదట. రజ్జు సర్ప దృష్టాంతాన్ని ఎంత చమత్కారంగా చెబుతున్నాడో. పాము రూపంగా బయటపడ్డది, రంధ్ర రూపంగా బయటపడ్డది, ఖండ రూపంగా బయటపడ్డది. అనేక రూపాలుగా రజ్జువు బయటపడుతున్నది. చీకట్లో ఉన్న తాడు కనపడదు నీకు, కానీ అదే పాముగా కనపడుతున్నదా లేదా? ఆ కనపడే రూపం కనపడని స్వరూపం తాలూకో వేషం. అది మంచిది. సాత్ సముద్రే సేవావలియా దేఖ మన రూప నట్. ఇక వస్తున్నాడు, ఆర్టిస్టిక్ గా చెబుతున్నాడు. ఆర్ట్ లో పడ్డాడు ఈయన. సైన్స్ లో నుంచి ఆర్ట్ దగ్గరికి వచ్చాడు. దేఖ్, చూడవయ్యా కాళ్ళు పెట్టుకొని అసలు ఈ సృష్టిని. మన రూప నట్. నీ దగ్గర ఒక నటుడు ఉన్నాడయ్యా, ఒక యాక్టర్. వాడెవడో కాదయ్యా, మనస్సు అయ్యా. తుజ చైతన్య మహారాజాకి ప్రసన్నత వాస్తే. అది చావు, తన చావు చూస్తున్నదట. రాజుగారి అనుగ్రహం నాకు ఎప్పుడు లభిస్తుందా అని. రాజుగారు ఎవరో తెలుసా? నీవు ప్రాపర్. నీ శుద్ధ చైతన్యమే రాజా. దర్జాగా ఉన్నది. రాజుగారు చూస్తుంటారు, నౌకర్లు చేస్తుంటారు. వాళ్ళు చేస్తుంటే వీడు చూస్తుంటాడు. అది ఆత్మ దర్జా. రాజాధిరాజాయ ప్రసయ్య సాహిని. ఆ రాజాధిరాజు ఆత్మే. వాడు
వాడి అనుగ్రహం కోసం ఈ నటులు నాట్యం చేస్తుంటారట. మీ ఇంటి ముందుకు వచ్చి ఆ పులివేషాలు వేసుకుని వచ్చి వాడు నానా హంగామా పడుతుంటాడు. ఎందుకు దసరాలలో ఏదో 4 డబ్బులు బారేస్తారని. అలాగా ఆ ఆత్మ సంతోషించటం కోసం ఈ మనస్సనే నటుడు. ప్రసన్నత వస్తే అనేక స్వాంగ ధారణ కర్ సహాయ్ ఒళ్ళు విరుసుకుంటున్నదట. నేను తెగ అవేనట ఆలోచనలు. ఇది ఈ ఆలోచన చేస్తా కొంచెం చూడవయ్యా, నా ఆలోచన బాగా ఉందో లేదో నువ్వు చెప్పవయ్యా, ఇదిగో ఈ సుఖమో దుఃఖం అనుభవించాను గమనించవయ్యా. కవి ఆపుకో బంధన్ మాంతాయ్. అప్పుడప్పుడు నువ్వు బద్ధుడవైపోయావయ్యో అని చెబుతుందట. కవి ఆపుకో మోక్షమాంతాయ్. ఇదిగో ఇప్పుడు ముక్తుడు వెయ్యావా, నువ్వు శ్రవణం చేశావుగా, మననం చేశావుగా, ధ్యానం కూడా చెయ్యి, చేస్తే నువ్వు ముక్తుడు అయిపోతావు. ఏ భీ మన్ కా స్వాంగ్ హై. ఇది కూడా మనస్సు నటనే. కభీ నిర్వికల్ప హోతా హై తబ్ హర్ష మాంతా హై. నిర్వికల్పమై ఆనందంగా ఉందనుకుంటుందట. కభీ విషయకే సంబంధించే చంచల్ హోతా హై తో ఆప్కో ధిక్కార్ మాంతా హై. విషయ సంబంధం పెట్టుకుని చంచలమైపోతుంటుంది, ఒకటే టెన్షన్. అది కూడా ప్రదర్శనేనట. బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్ లాగా ఆ మనసు ఊరి కదులుతుంటే అది షేక్ డాన్స్. వై నాట్? అది ఎవరు చూస్తున్నారు? నేను జ్ఞానం చూస్తున్నది. అది బడే పాట అంతా. हे राजन, ये भी मन रूप नट का स्वांग ही जान. कभी ज्ञानी होकर निज को कृतकृत्य जानता मानता है. ఒకప్పుడు పుస్తకాలు చదివి ఇలాంటి సభలలో కూర్చొని సత్సంగంలో కూర్చొని శ్రవణం చేసి 10 మంది కూర్చొని మననం చేసి అప్పుడు నిజకో కృతకృత్య నేను ఇప్పుడు కృతార్థుణ్ణయ్యాను అని సంతోషిస్తుంటుందట. అజ్ఞాని హోకర్ అకృతకృత్య మాంతా హై. అబ్బా నాకేం తెలియలేదండి అని కూడా అదే చెప్పుకుంటుంటుందట. कभी आपको पुण्यवान मानता है, कभी आपको పాపవాన్. ఇది రిలీజియస్ నోషన్. నేను ఎన్ని ధర్మకార్యాలు చేశానని సంతోషం. ఇదే ప్రదర్శన. అందుకే దానం చేసేవాళ్ళు, ధర్మాలు చేసేవాళ్ళు లోకం కోసం బతకడం. గుప్త దానం అని ఉంటుంది. నిజంగా నిజాయితీగా లోకం కోసం బతికేవాడు ఎప్పుడూ కూడా వాడు ప్రకటన చేసుకోడు. పూర్వం రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఉండేవారు. కాకినాడ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేశారు. ఆయన మెడ్రాస్ యూనివర్సిటీకి ఫస్ట్ వైస్ ఛాన్సలర్. బ్రిటిష్ వాళ్ళు ఆయనకు సర్ అనే బిరుదు ఇచ్చారు. సర్, అది చాలా గొప్ప బిరుదు ఆ రోజుల్లో. సరార్ వెంకటరత్న నాయుడు, సరార్ నాయుడు గారు అంటారు ఆయన. వెంకటరత్న అని కూడా ఎవరికి తెలియదు. బ్రహ్మాండమైన వ్యక్తి, ఆ జన్మాంత బ్రహ్మచారి, గొప్ప పెర్షియన్ స్కాలర్. సూఫీ గ్రంథాలు కొన్ని 100 చదివాడు. అద్వైత వేదాంతం మూర్తిభవించిన వ్యక్తి. స్వచ్ఛంగా ఉండేవాడు, తలపాగా గిలపాగా అట్లా ఎంత క్లీన్ గా ఉండేవాడు మనిషి. ఆయన దగ్గరికి ఎవరైనా సరే వచ్చి దేహి అని అడిగితే అప్పుడిస్తా ఇప్పుడిస్తానే మాటే లేదు. జేబులో చేయి పెట్టి ఎంత ఉంటే అంత చేతిలో పెట్టి ఎవ్వరికి చెప్పక వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. కాశీనాథ నాగేశ్వరరావు ఉండేవాడు విజయవాడలో. ఆయన ఎంత దానం చేశాడు, ఎవరికైనా చెప్పాడా ఇంత చేశాను అంత చేశానని? అలాగే మనం ప్రకటన చేసుకుంటుంటామట. ఆప్కో పుణ్యవాన్ మాంతా హై, కభీ ఆప్కో పాపవాన్ మాంతా హై. నేను ఎంత పాపం చేశానో ఈ జన్మ ఎత్తా, నా ప్రారంభం. ఏది కేకలు పెట్టకూడదట ఎవడు. అనుభవం ఎప్పుడూ కూడా గుప్తంగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. అనుభవానికి మాట ఉండదు. మాట్లాడేవంటే శివుడు. అది అనుభవం కాని దాన్ని అనుభవంగా భావించి బయటపడుతున్నావు. కభీ ఆప్కో జీవ మాంతా హై, ఒకప్పుడు నేను జీవుండండి అంటావు. कभी आपको शिव मानता है, शिवोहम अंटाओ. कभी वेदांत के संबंध से आपको ईश्वर मानता है. ఇప్పుడు నేను జీవేశ్వర ఐక్యం, ఈశ్వర స్వరూపుణ్ణి అయిపోయానంటావు. కభీ జీవ ఈశ్వర్ కా భేద్ మాన్నా. ఏమిటి పాటలు ఇవే? సంకల్ప వికల్పాలు. కభీ సంశయవాన్ హోతాయ్, కభీ నిస్సంశయ హోతాయ్. అబ్బా. కభీ సమాధీకరణ. ఇప్పుడు కొత్తగా నేను యోగ సమాధిలో ప్రవేశించాలి. కభీ యోగ కర్ణ, కభీ శాంతిమాన్ హోనా, కభీ అశాంతిమాన్, కభీ మౌని, కభీ అమౌని, కభీ ఆప్కో వర్ణీ మాన్నా. నేను బ్రాహ్మణ వర్ణంలో పుట్టాను, నేను క్షత్రియ వర్ణంలో పుట్టాను. ఏమిటిదంతా? కభీ ఇన్సే రహిత్ ఆప్కో మాన్నా. అవధూతగా ఇప్పుడు నేను ఈ దేశంలో తిరుగుతున్నాను అనుకోవడం అది కూడా తప్పేనట. నేను ఫలానా అనుకోవడం అంతా తప్పే. నేనుగానే ఉన్నాననుకోవడమే ఒప్పు. నేనుగా ఉన్నానడం నిర్వికల్ప దృష్టి. నేను ఫలానా 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 అంటుంటే సవికల్ప దృష్టి. ఆ పర్టికులరైజేషన్, ఆ ప్రిడికేషన్, ఇంకోటి ఏమిటి దాన్ని ఏమన్నారు? యాట్రిబ్యూషన్, క్వాలిఫికేషన్. విశిష్ట అద్వైత. నువ్వు విశిష్టం చేసుకోకూడదు, నువ్వు నిర్విశేషంగా ఉండాలి.
ఏ సబ్ మన రూప్ నాటకా తుమారే ఆగే నృత్య హై. మనస్సనే ఒక నర్తకుడు, ఒక డాన్సర్ నీ ముందు చేసే డాన్స్ అనుకో ఇదంతా. తుమారే ఆగేనట నీ ముందు. నువ్వెవరు? నువ్వు నటుడవు కావు. చెప్తాడు ఇప్పుడు గొప్ప విషయం చెప్పబోతాడు. కభీ ఆప్కో ద్రష్టా సాక్షి, నిన్ను ఎలా చూడాలి? స్పెక్టేటర్ గా చూడు. సాక్షి సత్ చిత్ ఆనంద్. ఇప్పుడు టీవీ సీరియల్ చూస్తుంటాం, లేదా ఒక పిక్చర్ చూస్తుంటాం, దానిలో అందరూ పడరాని పాటలు పడుతుంటారు. ఆ పిక్చర్ లో ప్రతివాడు యాక్టర్స్ అంతా అదే కదా, నటులే కదా. ఆ నటులు చేసే నట నువ్వు హాయిగా ఈజీ చైర్ లో పడుకొని చూస్తున్నావా లేదా? నువ్వు నటన చేయటంలా, నటన చూస్తున్నావు. ఈ పడుకుని చూచేవాడు ఆత్మ, చేసేవాడు జీవుడు మనస్సు. అసత్ జడ కభీ కర్మకాండసే అంతఃకరణకి శుద్ధి మాన్ని, ఇవన్నీ కూడా నటనేనట. కర్మలు ఆచరించానండి, నేను ఇప్పుడు చాలా పరిశుద్ధుడని. ఉపాసనాకి మనకి నిశ్చలత మాన్ని, ఇప్పుడు నేను నిశ్చలమైపోయిందండి నా మనస్సు. జ్ఞాన్సే ఆవరణకి నివృత్తి మాన్ని, జ్ఞానాన్ని కూడా పోనివ్వలే. ఇప్పుడు ఆవరణ భంగం అయిందండి, నాకు పరిశుద్ధమైన ఆత్మస్వరూపం కనిపిస్తున్నదండి. తీర్థాదికోకే స్నాన్సే పుణ్యమాన్న, తీర్థాటనం చేశా, గంగలో స్నానం చేశాను, పవిత్రుడైపోయాను, పుష్కరాలు వచ్చాయి. कभी न नमानना, వేదాధ్యయనం करना, పరస్పర శాస్త్రం కా వివాద్ కర్ ఖండన్ మండన్ करना, ఒకటి సపోర్ట్ చేయడం, ఒకటి డినై చేయడం. और कभी జ్ఞాన్ సే ముక్తి మాన్ని, ఇప్పుడు జ్ఞానం వల్ల నేను ముక్తి పొందానండి. కభీ కర్మ ఉపాసనా సేమాన్ని, కభీ బంధ మోక్షణ మాన్నా ఇత్యాది మన వాణి సహిత నీ మనసులో వచ్చినా సరే, నీ మాటలో వచ్చినా సరే, మా కథన్ చింతన రూప్ సబ్ మన్ రూప్ నటక నాటక హై. నానాటి బ్రతుకు నాటకం. కానక కన్నది కైవల్యం. ఈ నాటకం కాదు కైవల్యం. కైవల్యానికి భిన్నమైనంత నాటకమైన అన్నమాచార్యులు మహాభక్తులు చెప్పారు. కభీ రాజసీ సంకల్పనా, కభీ సాత్వికి, కభీ తామసి. ఈ గుణాలు నిన్ను కదిపి పారేస్తున్నాయి. గుణైర్ అవిచాల్యమాన భగవద్గీత. ఎవడు గుణముల చేత కదలింపబడడో వాడు ఆత్మస్వరూపాన్ని గుర్తించినవాడు. ఏ భీ మన్ రూప్ నటకే స్వాంగ్ హై. అంతేకాదు తుమారే ఆగే నృత్య హై కర్నా. ఇంకొక గొప్ప మాట ఉంది ఇదో. और नाटक देखो, శ్రోత్రాదిక ఇంద్రియ తుజ చైతన్యకే గులాం హై. ఈ ఇంద్రియాలన్నీ నీకు గులాములు, అవి నాటకం ఆడుతున్నాయి. కన్ను చూస్తూ ఉండడం ఒక నాటకం, చెవి వింటూ ఉంటే ఒక నాటకం. ఈ నాటకాన్ని నువ్వు గమనిస్తుండు. నువ్వు వాటితో చేతులు గలపకు దయ ఉంచి విషయ రూప పక్షి కో గ్రహణ కరికే తుజ చైతన్యకే ఆగే ఆన్ రఖతే హై. ఒక్కొక్కటి కానుకలు తీసుకొచ్చి నీకు అర్పిస్తున్నది. కన్ను రూపాన్ని చూసి ఆ కానుక నీకు అందిస్తుంది. వాయమ్మా. చెవి శబ్దాన్ని విని అయ్యా చాలా బాగుందండి, వాళ్ళకి పాట కచేరీ ఎంత అద్భుతంగా ఉందని ఆ కానుక తెచ్చి నీకు అర్పిస్తుంటుంది. తుజ చైతన్యకే ఆగే తైసేహి వాగాది కర్మేంద్రియ రూపు, అవి కూడా जितनी इस संघात की चेष्टा है, यद यद कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनं. భగవత్పాదుల మాట. ఆత్మాత్వం గిరిజామతి. యద్యత్ కర్మ కరోమి, ఏ పని చేస్తున్నానో మనస వచస కర్మణ, అదంతా నీకు ఆరాధనమే, అదంతా ఆయనకు నైవేద్యమే. కాయిక వాచక దేనికి ఆత్మ నైవేద్యం. जितने इस संघात की चेष्टा है सो सब तुझ चैतन्य साक्षी के आगे नाटक है. हे राजन, तुम साक्षी चैतन्य मनादिक नटों के साथ एक रूप होकर नाटक मत करना. ఇదండి విలువైన మాట. నువ్వేమనుకుంటున్నావే, ఆ ఈజీ చైర్లోంచి లేచి ఆ టీవీలో దూరవద్దు. తలకాయ పగిలిపోతుంది. అక్కడ అద్దమైనా పగులుతుంది, లేక నీ మాడైనా పగులుతుంది. దుర్మార్గుడా. ఆ తెర చించుకొని సినిమా తెర లోపలికి వెళ్ళిపోతే సాగుబట్టి బయటికి పంపిస్తాను. తెరెందుకు దించావురా అని. దీంతో ఏకమవ్వకో. అర్థమైందా? తెర ఏదో తెలుసా? ఆకాశం. బొమ్మలేవో తెలుసా? ఇండ్లు వాకిళ్ళు ఆసులు పాసులు మనుషులు మానులు ఇవన్నీ బొమ్మలు. దీనిలో తిరుగుతున్నాయి. ఈ తెర మీద తిరిగే బొమ్మలు. ఈ బొమ్మలు మనకు చూస్తూ ఉండు. ఎంత అద్భుతమైనటువంటి ఇమేజరీ అండి ఇది. థ్రిల్లింగ్ గా ఉంటుందండి. నువ్వు చేతులు గలపకు దయ ఉంచి వాటితో. అయ్యో చేతులు గలప, మరి తాదాత్మ్యం అనుభవం ఏర్పడుతుంది. చెబుతా వినో. नटों के साथ मिलकर नाटक करता है तो जिसकी सब लोग निंदा करते हैं. నటులతో చేతులు కలిపి నువ్వు కూడా నాట్యం షేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ చేశావో సిగ్గు లేదంటారు. నేను ఆటగాళ్లతో కలుస్తావట్రా, ఆట కూటాయి వెధవలతో అని అంటుండేది మా అమ్మగారు. రే ఆట కూటాయిట,
ఆటకూట ఎదవులతో తిరుగుతావేరా, నీకేమైనా బుద్ధినదే లేదా? తూ మనాదిక నటోంకే నాటక ద్రష్ట సాక్షి బల అంతవరకు మంచిదే. మానుష చైతన్య నిర్వికార్ నిర్వికల్ప స్వతసిద్ధ యత్న కర్ణహి హే రాజన్ అసలీ విచార్ కరేతో. కనుక నాటకం చూడవరకే నీ వంతు, నటులతో కలిసి అలాగా నువ్వు నాట్యం ఆడడం కదా, అప్పుడు అంతా నువ్వు మానసికమైన స్థితికి దిగజారుతావు. ఆత్మ యొక్క దర్జా నిలబెట్టుకో. ఆత్మ ఇప్పుడు ద్రష్ట. అందుకనే భగవద్గీత పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్, నేను చూస్తున్నా నేను వింటున్నాను అనుకుంటే కర్తవైపోతావు, భోక్తవైపోతావు. నేను చూస్తున్నానంటే ఆత్మస్థానంలోనే ఉంటావు. నైవ కించిత్ కరోమీతి యుక్త, నేనేమీ చెయ్యటం లేదనుకో. అయితే ఎవరు చేస్తున్నారు? ఆ నటులు. ఏమిటవి ఆ నటులు? ఎవరు? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఆ కన్ను చెవి ముక్కు ఈ ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూపాదుల ఫీల్డ్లో అభినయిస్తున్నాయి. ఆ అభినయం చూడు, ఎంత దర్జాగా ఉంటుందో నీకు తెలుస్తుంది. అరే కన్ను ఎంత తమాషాగా చూస్తున్నది నా రూపాలన్నీ, అవన్నీ నాకు రిపోర్ట్ ఇస్తున్నదా? ఓహో సరే సరే. చెవి నువ్వేం వింటున్నావు ఇవాళ? అలా పలకరిస్తుండు వాడు. నువ్వు వాటితో చేతులు కలపవు, చేస్తావు, నువ్వు కర్తవైపోతావు. కానీ వాస్తే ఉపదేశకే అయితే ఒకటి, అది దృశ్యమే గాని ద్రష్ట కాదు అని చెప్పటం కోసం, నువ్వు ద్రష్టవే గాని దృశ్యం కాదు అని తెలపటం కోసమే శాస్త్రం నీకు ఉపదేశిస్తున్నది, నువ్వు సాక్షివని. क्योंकि प्रथम निषेध मुख ही उपदेश मुमुक्षु को कर्तव्य है. जब अपने स्वरूप को दृश्य से भिन्न करके जाना, पीछे सर्वरूप विधि का उपदेश करना चाहिए. ఇది అద్భుతం అండి. దీని మీద మాట్లాడాలి. ఎంత ఉంది టైం? దీని మీద మాట్లాడతా. ఇప్పుడే మాట్లాడతా. పీछे सर्वरूप विधि का उपदेश करना चाहिए. నిషేధం విధి అని రెండు మాటలు దొరిలాయి ఇక్కడ, అవి పట్టుకొని మాట్లాడాలి. జైసే ప్రథమ స్వప్న పదార్థం సే స్వప్న ద్రష్టకం. సరే మంచిదే. తర్వాత ఏమంటున్నాడు? ద్రష్టా దర్శన దృశ్య त्रिपुटी रूप भी तू ही है, त्रिपुटी का प्रकाश करने वाला भी तू ही है. उठो जब लग शरीर है तब लग कोई न कोई चेष्टा करनी ही है. నీకు శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఏదో ఒక పని చెయ్యవలసిందే, తప్పదు. ప్రారంధం చేయిస్తుంది నీ చేత. కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై. భగవద్గీత చెబుతున్నది సర్వచేష్ట స్వప్నకే తుల్య మిథ్యా హి హై, ఇస్సే యథా ప్రాప్తి మిహి క్యో న విచారో. అయితే మరి ఎలాగంటే తప్పించుకోవటం అని అంటావా? ఒక్క మాట చెబుతా విను. నేను కాదు చేయటం, అవి చేస్తుంటే చూస్తున్నానని ఒక మాట అనుకో. ఒకవేళ నువ్వే చేయవలసి వస్తే ప్రారంధం కొద్దీ అది జరిగిపోతున్నదని అనుకో. ఇంకొక మాట ఏమిటంటే, ఆ చేసేదంతా మిథ్య, మాయ, ఆభాస, స్వప్నంలో చేయటం లాంటిది అని దాని మీద స్టాంపు వేస్తూ పో. అంతే మాట. సరే బాగానే ఉన్నది. ఇప్పుడు విషయం ఏమిటి? ద్రష్ట దృశ్యమని రెండు పదార్థాలు చెబుతున్నాడు ఇప్పుడు. నాటకమంతా దృశ్యంలో జరుగుతున్నది గాని ద్రష్ట అయిన ఆత్మలో ఏమాత్రము లేశమాత్రం జరగటం లేదని అన్నాడు. ఎందువల్ల అనంటే ఆ ద్రష్ట నువ్వనుకున్న ద్రష్ట కాదు, మేము చెప్పే ద్రష్ట. నీవనుకునే ద్రష్ట మామూలుగా ఒక పెద్ద ఎండీ లాంటి వాడు, మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు. వాడు ద్రష్ట అంటే చూస్తూనే ఉంటాడు. కానీ ఆ చూడటం కూడా క్రియే. చెయ్యటం ఎలా క్రియో చూడటం క్రియ కాదు. వాళ్లకు బోనస్సులు గీనస్సులు పంచిపెడుతుంటాడు, అది క్రియగా. పైగా ఈ వాళ్ళకెట్లాగా శరీరము ఇంద్రియాలు పనిచేస్తున్నాయో ఈ డైరెక్టర్కు కూడా శరీరం ఇంద్రియాలు చచ్చాయిగా. నీవు ఏ డైరెక్టర్ను చెప్పినా, లోకంలో ఏ స్పెక్టేటర్ను చెప్పినా వాడు సాకారమైన పదార్థమే గాని నిరాకారమైన డైరెక్టర్ని ఎక్కడ చూచావు? అర్థమవుతున్నదా తేడా? నీవు 1000 దృష్టాంతాలు చెప్పు, దార్ష్టాంతికానికి సరిపోదు ఈ ఆఖరి పాయింట్లో. అక్కడ టర్నింగ్ పాయింట్. పరమాత్మ ఎలాంటి డైరెక్టర్ అంటే, ఎలాంటి స్పెక్టేటర్ అంటే, ఎలాంటి సాక్షి అంటే నిరాకారమైన ఆకాశంలాగా కూర్చొన్నాడు. ఆయన ఎవడేం చేయగలడు? అయితే చూపు ఉన్నది, అందుకని స్పెక్టేటర్ అన్నావు. చూచారా? ఇప్పుడు ఇది దృశ్యం, వాడు ద్రష్ట అని ద్వైతం చెబుతున్నాడు, భేదం చెబుతున్నాడు.
వాడు ఈ నాటకం ఆడేవాడు కాదు, వాడు చూచేవాడు అన్నాడు. అప్పటికి పరమాత్మ వ్యాపించాడా లేదా అని ప్రశ్న. ఇప్పుడు వాడు లిమిట్ అయిపోయాడు కదండి, వాడు చూడడం వరకే లిమిట్ అయ్యాడు, చూడబడే పదార్థాల్లో వాడు లేడు. అప్పుడు అద్వైతం ఎలా అయింది? ద్వైతం అని కమలీవాలా అంటున్నారు. నిషేధముఖంగా ముందు చెప్పి తరువాత విధిముఖంగా చెప్పటం శాస్త్రం అలవాటండి, అది దయ ఉంచి మీరు అర్థం చేసుకోండి, బోల్తా పడకండి అని అంటున్నాడు ఆయన. నిషేధముఖం ఏమిటంటే నేను దృశ్యము కాదు, నేను ద్రష్టనే, అది నిషేధం. ఫస్ట్ డినయల్. నీ స్వరూపాన్ని ఉన్నదున్నట్టు పట్టుకోవాలి అంటే దాని లక్షణాలే మనసుకు తెచ్చుకోవాలి. దాని లక్షణాలు అస్థి భాతి, అదే మనసుకు తెచ్చుకునేసరికి నిరాకారం అనేటువంటి నీ స్వరూపం నీకు గుర్తొస్తుంది. అది ప్రత్యభిజ్ఞ అంటాం మేము. అద్వైతంలో పరిభాషది ప్రత్యభిజ్ఞ. ఎప్పుడు నీ స్వరూపమును నువ్వు నిరాకారంగా గుర్తు చేసుకున్నావో అప్పుడు అది ఎక్కడుంటుంది? కేవలం ద్రష్టగానే ఉండదు, దృశ్యంగా కూడా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఒక్క మాట అండి, ఆకాశం మనకు మంచి దృష్టాంతం అండి. పృథివీ వ్యాపించలేదు, ఆకాశమంతా పృథివే. జలం ఆకాశాన్నంతా వ్యాపిస్తుందా? ఏదీ వ్యాపించలేదు. ఒక నిరాకారమైన ఆకాశమే సర్వత్రా వ్యాపిస్తుంది. ఎప్పుడు వ్యాపిస్తుందో అప్పుడు జరిగే పెద్ద మహిమ ఏమిటో తెలుసా? తన వరకు తానేగాక తాను చూచే దృశ్యం కూడా తానే అయిపోతుంది. దృశ్యం ఎలా తానవుతుందండి? సాకారము మరొక సాకారాన్ని వ్యాపించలేదు. బాగా వినండి, సాకారము మరొక సాకారాన్ని వ్యాపించలేదు, సాకారము నిరాకారాన్ని వ్యాపించలేదు. కానీ నిరాకారము సాకారాలను అన్నింటినీ వ్యాపిస్తుంది. ఎలాగా? ఫ్రెండ్స్ అందరినీ వ్యాపిస్తుంది. అందరినీ అంటే ఆపాదమస్తకం కాలి గోటి దగ్గర నుంచి తల వెండ్రుక వరకు వాడు ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ అబ్స్ట్రాక్ట్ అంటే నిరాకారం. ఫ్రెండ్షిప్ హ్యాజ్ నో ఫారం, బట్ ఫ్రెండ్ హ్యాజ్ ఏ ఫామ్, డెఫినెట్ ఫామ్. దీన్ని అర్థం చేసుకో ముందు. ఇప్పుడు సుఖం అన్నది నా శరీరం అంతా వ్యాపిస్తుంది. నేను భోంచేస్తే నాకు తృప్తి కలిగింది, నాకు ఆపాదమస్తకం తృప్తి, నేను తృప్తితో నిండిపోయా. కాలు చెయ్యి వ్యాపించలేవు. కాలు చెయ్యి కాదు, చెయ్యి కాలు కాదు. బాగా వినో, సాకారం కనుక. అలాగే ఆకాశాన్ని తీసుకో, అది నిరాకారం. అన్నింటి లోపల ఉంటుంది, అది అన్నింటి వెలపలా ఉంటుంది. దాన్ని అడ్డుకో చూస్తాం, అడ్డుకో. దాన్ని అడ్డుకుంటే నువ్వు బతకలేవు. నువ్వు ఆకాశంలోనే ఉన్నావు, నీ చుట్టూ ఆకాశం ఉంది, నిన్ను వ్యాపించింది. అది బహిర్వ్యాప్తి అంటారు దీన్ని. బహిర్వ్యాప్తి. నీ బాహ్యమంతా వ్యాపించింది. అంతేకాదు, నీ లోపలికి వచ్చి కూర్చున్నాడు. నా లోపలికి, అవును, ఖాళీ. నా ముక్కులో ఉన్నది, నా చెవిలో ఉన్నది, నా నోట్లో ఉన్నది, నా కంట్లో ఉన్నది, నా ప్రతి రోమకూపంలో ఖాళీ ఉన్నది. తెలుసా? అణువు వ్యాపించింది నిన్ను. అంతర్బహి బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ. లోపల వెలుపల వ్యాపించిన జాగ్రత్త. దీనికి అంతర్వ్యాప్తి అని పేరు. నాట్ ఓన్లీ దాట్, నీ ప్రతి అణువు అదే. స్వరూప వ్యాప్తి అంటారు దీన్ని. ఇప్పుడు ఒక బంగారం తీసుకోవయ్యా, ఎందుకూరికా ఒక కాసుల దండ చేతికి తీసుకొని చూడు, దాని పైన తవిడి చూడు, దాన్ని పై భాగం తవిడి చూడు, బంగారమే. దాన్ని కొట్టి లోపల తవిడి చూడు, బంగారమే. దాన్ని ప్రతి అణువు చేతికి తీసుకొని చూడు, బంగారమే. పైన తడివి చూస్తే బహిర్వ్యాప్తి, లోపల కొట్టి చూస్తే అంతర్వ్యాప్తి. ప్రతి అణువు రజను పొడి తీసుకుంటే బంగారు పొడి, అది బంగారమే. సర్వవ్యాప్తి, అహిర్ అంతర్ స్వరూప వ్యాప్తి. ఇంకా ఆభరణం ఎక్కడుంది? అయినా కనిపిస్తున్నది. చమత్కారం చూడు. అయినా ఆభరణం లేదని చెప్పాలి సైంటిఫికల్లీ ఆర్ ప్రాక్టికల్లీ స్పీకింగ్. వై సైన్స్? ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ ఓన్లీ గోల్డ్, నో ఆర్నమెంట్ ఎట్ ఆల్. బట్ ఆర్నమెంట్ అపియర్స్ టు బి యాజ్ ఆర్నమెంట్. హౌ కెన్ యూ అవాయిడ్ ఇట్? చెప్పమంటారా? నువ్వు అవాయిడ్ చేయలేవు. ఏం కారణం? అది బంగారమే కనుక.
ఆభరణం బంగారమే కనుక దాన్ని పోగొట్టుకోలేవు. పోగొట్టుకోవడం అనగా బంగారాన్ని పోగొట్టుకోవడం, ఆభరణాన్ని పోగొట్టుకోవడం అనగా బంగారాన్ని పోగొట్టుకోవడం. బంగారం స్వరూపమే, ఇదాన్ని పోగొట్టుకోవడమే ఉన్నది. అయితే ఆభరణం ఎందుకు కనపడింది? ఆభరణం కాదయ్యా కనపడడం, బంగారం అయ్యా కనపడడం. బంగారం కనపడితే ఆభరణం అన్నావయ్యా, బంగారం ఆభరణం ఉంటే బంగారం అయ్యా. బాగా విని పాయింట్. ఆభరణం ఉండడం బంగారం, బంగారం కనపడడం ఆభరణం, రెండూ ఒకటే. అలాగే ఇది దృష్టాంతమే మతిపోతున్నది మనకు. దృష్టాంతం మీద విచారణ చేస్తేనే మతిపోతుంది. ఇక దార్ష్టాంతికానికి అన్వయించు. అస్థి భాతి బంగారం ఇక్కడ అంటే ఉన్నట్టు స్ఫురించటం. ఈ మైకు లేదు అసలు, ఈ మైకు పైభాగమంతా ఉన్నట్టు స్ఫురించటమే, నిండిపోయింది. ఇక్కడ నల్లగా ఉన్నది, ఇక్కడ తెల్లగా ఉన్నది, నాన్ సెన్స్. తెల్లగా కూడా ఉన్నట్టు స్ఫురిస్తున్నది, నల్లగా కూడా ఉన్నట్టు. నేను ఇంకా ఒక్కటే రామబాణ్ అన్నది. నువ్వు ఏదేది అంటుంటే అది ఉన్నట్టు స్ఫురిస్తున్నదా లేదా అడుగుతా. యూ కెనాట్ సే నో. దాన్ని కొట్టి చూస్తా లోపల, అక్కడ కూడా అది ఉన్నట్టే స్ఫురిస్తున్నది. తెరితే రజను తీసుకో, ఉన్నట్టు స్ఫురిస్తుంది. అప్పుడు మైక్ ఏమైంది? అంతా ఉండడంతో స్ఫురణతో నిండిపోయినప్పుడు మైకు రూపమేమైంది? ది ఫార్మ్ ఆఫ్ దట్ ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫార్మ్. ఫార్మ్ ఆఫ్ వాట్? ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ. ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్ దట్ అపియర్ యాజ్ ఎ మైక్. అలాగే అస్థిభాతీయే పెళ్ళాం బిడ్డలు ఇండ్లు వాకిళ్లుగా అపియర్ అవుతున్నది. అర్థం చేసుకో. ఈ చూపు పెట్టుకో. ఇది దయ్యపు చూపు. ఈ చూపు పడాలి. అప్పుడు అంతా అద్వైతమైపోయింది, అంటే ఏకమైపోయింది. ఎప్పుడు జరుగుతుంది ఈ పని? ఆ బంగారం ఏమిటో దాన్ని గుర్తించినప్పుడు గాని జరగదు. కనుక ఆభరణాల కంటే భిన్నంగా బంగారాన్ని అర్థం చేసుకోవాలి ముందు. దీనికే నిషేధముఖమంటున్నారు ఎవరు? కమ్లీవాలా గారు. ముందు దానిలో నుంచి యువతలకి లాక్కో. ది సబ్స్టెన్స్ షుడ్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఫారమ్స్. అప్పుడు యాజ్ సబ్స్టెన్స్ ఇట్ అపియర్స్ టు యూ, నాట్ యాజ్ ఎ ఫార్మ్. అది తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఈ సేమ్ సబ్స్టెన్స్ అపియర్స్ యాజ్ దోస్ ఫారమ్స్. అది విధి. దానికి విధి అని పేరు. అంటే నెగటివ్ గా ముందు దానిలోంచి లాక్కొని పాజిటివ్ గా దానిలో కలుపుకో. ఇది అపరోక్షానుభూతి చెప్పినప్పుడు చెప్పాను, మీకు గుర్తున్నదో లేదో మర్చిపోవడం సహజమే. ఏంటది? కారణం వ్యతిరేకేణ పుమానాదౌ విలోకయేత్ అన్వయేన పునస్తద్ధి కార్యే నిత్యం ప్రపశ్యతి. వ్యతిరేకమన్నాడు ఆయన. ఈయన నిషేధం అంటే ఆయన వ్యతిరేకం అంటున్నాడు, నెగటివ్ అని. అన్వయం అని ఆయన అంటే ఈయన విధి అంటున్నాడు. అంటే ముందు ఆభరణంలో నుంచి బంగారాన్ని ఇవతలికి లాక్కో అంటున్నాడు. చేయి పెట్టి కాదు, మనస్సు పెట్టి. ఆ పచ్చగా మెరిసే తత్వాన్ని ముందు అర్థం చేసుకో. తర్వాత ఏ కాసు చూచినా అది పచ్చగా మెరుస్తున్నది, ఏ తీగ చూచినా పచ్చగా మెరుస్తున్నది. అన్వయం అంట దాన్ని. అంటే దాన్ని వాటితో కలిపి పట్టుకో. ముందు విడగొట్టు, తర్వాత కలిపేయి. బ్రహ్మాండమైన టెక్నిక్ ఇది. ఇది ముందు అర్థం చేసుకోవాలండి మనం. ది సైన్స్ ఆఫ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్. అప్పుడు యూ హ్యావ్ టు అప్లై ఇట్ టు డే లైఫ్. అప్పుడు జీవితానికి అది అన్వయించాలి. ఆ అర్థం చేసుకోవడం సైన్స్, ఆ అన్వయించడం ఆర్ట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ డివైన్. అలాంటి దివ్య జీవనం మనం ఎప్పుడూ జీవిస్తూ ఉండాలి. అది ఆయన ఇంత దూరం వర్ణించడంలో ఉన్న సారాంశం. ఓం శాంతి శాంతి.